వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ చమురు మార్కెట్లను కుదిపేస్తుండగా అమెరికా నౌకాదళం చేపడుతున్న ఓ రహస్య మిషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ఇంధన సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు ఇరాన్ దాడుల నడుమ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దక్షిణ మార్గం గుండా చమురు ట్యాంకర్లకు అమెరికా సైన్యం కాపలాగా నిలుస్తోంది. ఒమెన్ తీరానికి సమీపంలో రహస్యంగా సాగుతున్న ఈ ప్రొటెక్షన్ మిషన్ వల్ల రోజుకు ఏకంగా 50 లక్షల బ్యారెళ్ల చమురు గ్లోబల్ మార్కెట్కు చేరుతోంది. అయితే ఇరాన్ క్షిపణి దాడులు, తీవ్రమైన లాజిస్టికల్ సవాళ్ల మధ్య అమెరికా నౌకాదళం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది? ఈ స్పెషల్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు నిజాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవడంతో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు వ్యాపార నౌకలు భయపడుతున్న వేళ అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ రంగంలోకి దిగింది. మే నెల నుంచి ప్రారంభమైన ఈ రహస్య రక్షణ ఆపరేషన్ ద్వారా ఓమెన్ తీరం గుండా వెళ్లే చమురు ట్యాంకర్లకు యుఎస్ యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు రక్షణ కల్పిస్తున్నాయి. ఇరాన్ రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు నౌకలు తమ నేవిగేషన్ ట్రాన్స్పాండర్లను నిలిపివేసి ప్రయాణిస్తున్నాయి. మే నెలలో రోజుకు 40 లక్షల బ్యారెళ్లు ఉన్న సరఫరా జూలై నాటికి 50 లక్షల బ్యారెళ్లకు పెరిగింది. ఇప్పటి వరకు 1000కి పైగా నౌకలను అమెరికా బలగాలు సురక్షితంగా దాటించాయి. అమెరికా చేపడుతున్న ఈ మిషన్ పై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దక్షిణ మార్గంలో వెళ్లే ట్యాంకర్లే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ మార్గంలో కనీసం 15 నౌకలపై దాడులు జరగ్గా 2 నావికులు ప్రాణాలు కోల్పోయారు. యుఏఈకి చెందిన ప్రముఖ చమురు సంస్థ అడ్నాకు చెందిన 18 నౌకలపై దాడులు జరగ్గా 1 మృతి చెందారు. గ్రీస్ సంస్థ డైనాకామ్కు చెందిన ట్యాంకర్లపై కూడా క్షిపణులు పడ్డాయి. ఈ దాడుల వల్ల డిఫెన్స్ లైన్ ఎంత కఠినంగా ఉన్నా ఇరాన్ ముప్పు మాత్రం పూర్తిగా తగ్గలేదని స్పష్టమవుతోంది. మరోవైపు ఈ మిషన్ నిర్వహించడం అమెరికా సైన్యానికి అత్యంత భారంగా మారింది. యుద్ధం ప్రారంభంలో బహ్రెయిన్లోని ప్రధాన నావికా స్థావరం ఇరాన్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతినడంతో యుఎస్ యుద్ధ నౌకలకు నిత్యం అవసరమైన ఇంధనం, ఆయుధాల సరఫరా నిలిచిపోయింది. దీనికోసం భారత నిశ్చల సముద్రంలోని డియోగో గార్సియా ద్వీపం నుంచి సరఫరా ఓడలు రావాల్సి వస్తోంది. ఈ ప్రయాణానికి 5 రోజులకు పైగా సమయం పడుతోంది. పశ్చిమాసియా తీరాల్లోని ఓడరేవులన్నీ ఇరాన్ క్షిపణుల పరిధిలో ఉండడంతో అమెరికా నౌకాదళం సముద్రంలోనే నిరంతరం మోహరించాల్సి వస్తోంది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ వంటి భారీ విమాన వాహక నౌకలతో పాటు దాదాపు 20 యుద్ధ నౌకలు పనిచేస్తున్నాయి. అబ్రహం లింకన్ నౌక గత ఏడాది నవంబర్ నుంచి విరామం లేకుండా సముద్రంలోనే ఉంటూ తీవ్రమైన నిర్వహణ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇరాన్ రేవులను దిగ్బంధించడం ఒకవైపు, ట్యాంకర్లకు రక్షణ కల్పించడం మరోవైపు చేస్తూ అమెరికా బలగాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. యుద్ధం ముగిసే వరకు ఈ మార్గంలో సాధారణ రాకపోకలు సాధ్యం కావని, హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నుంచి ముప్పు పొంచే ఉంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.